పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నకిరేకల్లులో ఇద్దరు సోదరులను సోదరి చంపించింది. ఆస్తి గొడవలో భాగంగా ఇద్దరు సోదరులను చంపించింది సోదరి. నకిరేకల్ యానాది కాలనీలో ఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా అన్నదమ్ములు కనిపించకుండా పోవడంతో అనుమానాలు తలెత్తాయి. నకిరేకల్ గిరిజన సంక్షేమ పాఠశాలలో పౌలురాజు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందాడు. పౌలురాజుకు గోపీకృష్ణ, కృష్ణవేణి, దుర్గా రామకృష్ణ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. పెద్ద కుమారుడు గోపి బొల్లపల్లి మండలం బండ్లమోడు పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. రెండవ కుమారుడు దుర్గా రామకృష్ణ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి కోసం వచ్చే బెనిఫిట్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. నవంబర్ 26న దుర్గా కృష్ణను, డిసెంబర్ 10న గోపిని హత్య చేయించింది సోదరి కృష్ణవేణి. గోపి, దుర్గా రామకృష్ణ మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు విచారణ కొనసాగుతుందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు పోలీసులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, అనుశ్రీ, నకరికల్లులో పల్నాడు జిల్లా నకరికల్లులో దాడులు జరిగింది. నకరికల్లు యానాది కాలనీలో పాలరాజు కుటుంబం నివసిస్తూ ఉంది. అయితే పాలరాజుకు ముగ్గురు సంతానము. పెద్ద కుమారుడు గోపీకృష్ణ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. రెండో సంతానం కృష్ణవేణి, మూడవ కుమారుడు రామకృష్ణ. వీళ్ళ ముగ్గురుకు వివాహాలైనవి. అయితే గోపీకృష్ణ రామకృష్ణకు భార్యలు వదిలేసి వెళ్లిపోయారు. అలానే కృష్ణవేణికి కూడా భర్త వదిలేసి వెళ్లిపోయారు. అయితే కృష్ణవేణి సహజీవనం చేస్తూ ఉంది. ఈ ఏడాది జనవరిలో టీచర్ గా పనిచేస్తున్న తండ్రి పౌలరాజుకు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో తండ్రికి సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ ముగ్గురు పంచుకోవాలని కృష్ణవేణి అన్న చెప్తూ ఉన్నారు. అయితే తండ్రిని నేనే చూస్తున్నాను కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్ని నాకే చెందుతాయంటూ కృష్ణవేణి పట్టుబడుతూ ఉంది. దీంతో ముగ్గురు మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా అన్న తమ్ముడిని ఇద్దరిని చంపేస్తే ఖచ్చితంగా బెనిఫిట్స్ అన్ని తానే తీసుకోవచ్చని కృష్ణవేణికి ఆలోచన వచ్చింది. ఇదే నేపథ్యంలో తమ్ముడు దుర్గా కృష్ణుని నవంబర్ 26వ తేదీన చంపేసింది. తర్వాత డిసెంబర్ ఈ నెల 10వ తేదీన కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గోపీకృష్ణను కూడా ఆయన మద్యం బాగా సేవిస్తాడని కృష్ణవేణికి కొంత నాలెడ్జ్ ఉంది. దీంతో బాగా మద్యం సేవించిన తర్వాత చున్ని మెడకు వేసి బిగించి చంపేసింది. అయితే శవాలను కూడా మాయం చేసింది. దాంతో పాటుగా హత్యకు సంబంధించిన ఏ ఆధారం దొరకకుండా కూడా చాలా పకడ్బందీగా ఈ వ్యవహారం నడిపింది. అయితే గోపీకృష్ణ ఎంతసేపటికి విధులకు హాజరు కాకపోవడంతో ఎస్ఐ మెమో జారీ చేశారు. మెమో కూడా స్పందించలేదు. దీంతో ఏమైందా అని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఈ భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. అయితే పోలీసులు చంపేసిన అన్న అలానే తమ్ముడు బాడీల కోసం వెతుకుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అశోక్.